చెయ్యాల్సిన ఎదవ పనులన్నీ చేసేసాక ఇప్పుడు పాకిస్తాన్‌కి భయం పట్టుకుంది. ఓ పక్కన సౌదీ అరేబియాకి సహకారం. సౌదీ అరేబియా ఈళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటది. వాళ్ళకి సైన్యం పంపిస్తానంది, ఆయుధాలు పంపిస్తానంది, టైంకి ఏమీ సహకరించట్లేదు. అదే సందర్భంలో ఇరాన్‌కి కావాలంటే ఆయుధాలు పంపిస్తానని బేరం ఆడిందన్న విషయం అమెరికా దృష్టికొచ్చింది. దాంతో వణికి చస్తోంది. పైగా అమెరికాకి సంబంధించినటువంటి రాయబార కార్యాలయ సిబ్బందిని కాపాడలేకపోవడంతో కరాచీలోనున్న అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అవతలకి పంపించేసింది అమెరికా. దాంతో పాకిస్తాన్‌కి ఒక తల కొట్టేసినటువంటి పని ప్రపంచం ముందు. ఇప్పుడు అందుకనినే ఇంకో పక్కన ఆఫ్ఘనిస్తాన్ మీద మేము దాడి చేసాం, తాలిబాన్‌లను చంపేసామని పాకిస్తాన్ చెప్తోంది సొల్లి కబుర్లంటూ. విజువల్స్‌తో సహా పాకిస్తాన్ పోస్టులేంటి, పాకిస్తాన్ వాళ్ళని ఎట్లాగా తాము నిర్బంధించారు, పాకిస్తాన్ పోస్టులు ఎట్లా ధ్వంసం చేశారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు తాలిబాన్లు. దాంతో వీళ్ళ డ్రామా తెలిసిపోతుంది ఈవెన్ పాకిస్తాన్ పౌరులకు కూడా. అది దాటడానికి, దారి మళ్లించడానికి ఇప్పుడు భారతదేశ యుద్ధానికి వస్తోంది. అగ్ని క్షిపణి సరిహద్దులకు మోహరించిందంటే ఏంటి ఇలాంటి జర్దారి లాంటి వాళ్ళ మాటలు. ఫైనల్‌గా ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న భయమైతే పాకిస్తాన్‌ని వెంటాడుతోంది.